హలో గైస్, చాలా రోజులైంది కదా వీడియో చేసి. అంటే రెగ్యులర్గా డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది 1 వీక్. సో అందుకని ఏమీ షూట్ చేయలేదు. ఇది కూడా ఊరికి వెళ్ళే ముందు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో యాజ్ యూజువల్గానే మార్నింగ్ లేవగానే నేను ఏం చేస్తానో అవే చూపిస్తున్నాను. పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేసి ఇక్కడ ఇడ్లీ చేశాను. అలాగే ఈరోజు పిల్లలు గారెలు కావాలని అడిగారు, ఇడ్లీ వద్దు అని. సో వాళ్ళ కోసం మళ్ళీ ఆల్రెడీ పిండి గ్రైండ్ చేస్తున్నాం కదా అని కొంచెం తీసి గారెల్లాగా వేసేసాను అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ పిండి రుబ్బుకునే ముందు కావాలంటే కొంచెం ఇలా గట్టిగా తీసుకుని దాన్ని వడలు వేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో అలా తీసిన దాంతో నేను ఇక్కడ గారెలు వేసేస్తున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే పల్లీ చట్నీ చేస్తున్నాను ఇడ్లీకి. చాలా సింపుల్. పల్లీల్ని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకొని అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చింతపండు ఇంకా కొంచెం బెల్లం ఇవి యాడ్ చేసేస్తే చాలా సింపుల్ అండ్ టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, ఇది చాలా చాలా సింపుల్ చట్నీ. సో ఇడ్లీలోకి మాకు మ్యాక్సిమం ఎక్కువగా పల్లీ చట్నీనే మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం. సో అదే చేస్తాను. లేదు అంటే సమ్టైమ్స్ టొమాటో చట్నీ కూడా చేస్తామన్నమాట. టొమాటో చట్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తాను నేను. ఇంకేమీ యాడ్ చేయను అనమాట. అంటే శనగపప్పు ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా సేమ్ ప్రాసెస్లో పల్లీ ప్లేస్లో టొమాటోస్ వేసి కొంచెం మెత్తగా అయినాక అది మిక్సీకి వేసుకుంటాను. ఇక్కడైతే సాంబార్ చేస్తున్నాను. చాలా సింపుల్ సాంబార్ ఇది. నేను ఇక్కడ పప్పుని ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోస్ కూడా యాడ్ చేశాను అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నాకు టొమాటోస్, రాడిష్ అండ్ క్యారెట్ ఈ 3 ఉండాల్సిందే సాంబార్ చేయాలంటే. ఇక్కడ టొమాటోస్ని స్కిన్ తీసేసాను బాయిల్ చేశాక. అండ్ ఇక్కడ ములక్కాడలు లాస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కుక్కర్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే స్మాష్ అయిపోతాయి. సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా, అండ్ చిల్లీ పౌడర్, అలానే చింతపండు రసం. సో వీటినన్నింటినీ మరిగించేసి తాలింపు వేసేసుకుంటే టేస్టీ సాంబార్ రెడీ. సో ఇక్కడ తాలింపు కూడా చేసేస్తున్నాను నేను. ఇది అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్తే కామెడీగా ఉంటుంది. సో అంతే అండి, ఈ వ్లాగ్ అయితే చాలా చాలా చిన్న వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే ఇంకా మంచిగా ట్రై చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ సాంబార్ అయితే తాలింపు పెట్టేశాను. చాలా టేస్టీగా ఉంటుంది గైస్, ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్, అందరికీ వచ్చే ఉంటుంది. నేను ఇక్కడ ఎలాంటి సాంబార్ పౌడర్స్ అవి ఏమీ యాడ్ చేయాలి. ఇక్కడ నాకు ఇడ్లీ సాంబార్తో తినాలనిపించింది. సో ఇడ్లీ ఎలానో చేశాను కదా, సో సాంబార్ వేసుకుని ఇడ్లీ తినేసా. అండ్ ఇక్కడ జున్ను చేస్తున్నాను పిల్లల కోసం. సింపుల్ అండి. ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే మామూలు పాలు 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 3/4 గ్లాస్ బెల్లం తీసుకుంటాను, 2 to 3 స్పూన్స్ షుగర్. ఇవన్నీ కలిపి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఈవినింగ్ ఇంకా టీ పెట్టుకుంటున్నాను. సో వేడివేడిగా టీ తాగుతూ కాసేపు అలా రిలాక్స్ అయ్యేసరికి పిల్లలు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ పనులతో నేను బిజీ. టీ అయితే నేను రెగ్యులర్గా ఏం తాగను. కాకపోతే ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఎలా మానాలో కూడా తెలియట్లేదు. కొంచెం స్ట్రెస్గా అనిపించినా, కొంచెం హెడేక్గా అనిపించినా, నీరసంగా అనిపించినా టీ పెట్టేసుకుంటున్నాను. ఏంటో తెలియదు, ఈ మధ్యనే బాగా అలవాటు అయిపోయింది. కాకపోతే నిజమో కాదు తెలియదు, తాగగానే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు టీ తాగితే. మీకు అలానే అనిపిస్తుందా? ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? నాకు యాక్చువల్లీ టీ కన్నా కాఫీ అంటే చాలా ఇష్టం. సో
సో టీ మరిగిపోయింది. నాకు టీ చాలా ఎక్కువసేపు మరగాలన్నమాట, అంటే మంచి కలర్ రావాలి. సో ఇదైతే సగం వరకు మరిగిపోయింది. టీలో మీకు ఏమైనా స్నాక్స్ తినడం ఇష్టమా? నాకైతే మురుగులు తినడం ఇష్టం టీలో. ఈరోజైతే అవి ఏమీ లేవు, జస్ట్ సింపుల్ టీ అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.